హలో స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కృష్ణమూర్తి. వెల్కమ్ టు వీకెమ్ అకాడమీ. సో ఆల్రెడీ మనం ఐపీ సిరీస్లో భాగంగా 2 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్ కంప్లీట్ చేసి ఉన్నాము. ఇంపార్టెంట్ 4 మార్క్ అండ్ 8 మార్క్ ఇచ్చున్నాము. ఓకే, ఫిజిక్స్ ఎగ్జామ్ బాగా రాసిన హ్యాపీ మూడ్లో ఉన్నారు కాబట్టి ఆ హ్యాపీ మూడ్ కంటిన్యూ చేయాలంటే కెమిస్ట్రీ ప్రిపరేషన్ కూడా అంతే బాగుండాలి. సో దాంతో మనం 85/85 అనేది స్కోర్ చేయొచ్చు. దానికోసం ఆ స్ట్రాటజీస్ ఏంటి అనేది మొత్తం ఈ సెవెన్ డేస్ డిస్కస్ చేస్తాము. ఈరోజు ఆల్మోస్ట్ ఏంటంటే 1 మార్క్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది కంప్లీట్ చేస్తాం ఈరోజు అంతా లైవ్ ప్రీమియర్లో. ఓకే, రిమైనింగ్ 4-8 మార్క్స్ తర్వాత లాస్ట్లో 2 మార్క్స్ అనేది చేస్తాము. ఫాలోడ్ బై మోడల్ పేపర్స్ అనేది డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో మన ఛానల్ కానీ నచ్చినట్లయితే, ఛానల్ కంటెంట్ కానీ నచ్చినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? సో 1 మార్క్ క్వశ్చన్లో భాగంగా మనకు నెక్స్ట్ ఉన్న టాపిక్ ఏంటంటే కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. దాంట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే చూస్తున్నాము. 1 మార్క్వి. ఆక్టెట్ రూల్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ అన్నాడు. ఆక్టెట్ రూల్ అంటే కంపల్సరీగా ఏ మాలిక్యూల్లో అయినా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో? కామెంట్ చేయండి. ఆక్టెట్ రూల్ ప్రకారం ఏంటంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో అక్కడ మనకి ఇచ్చినవి ఏంటంటే SF6 ఒకటి, అలాగే PCl5 ఒకటి, అలాగే BeCl2 ఒకటి, అలాగే అమోనియా, సల్ఫర్ 6 ఎలక్ట్రాన్స్, ఫ్లోరిన్ 6 ఎలక్ట్రాన్స్, టోటల్ 12 ఎలక్ట్రాన్స్. సల్ఫర్ వ్యాలెన్స్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్, ఈచ్ ఫ్లోరిన్కి ఒక్కొక్క ఎలక్ట్రాన్, 6 ఫ్లోరిన్స్ కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ అని చెప్పాను. సో 12 ఎలక్ట్రాన్స్. PCl5 ఇది 5+5 ఈజ్ ఈక్వల్ టు 10 ఎలక్ట్రాన్స్. ఫాస్ఫరస్ 5, ఈచ్ క్లోరిన్ 1 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. బెరీలియం 2 సేమ్ వే, ఈచ్ క్లోరిన్ సో 4 ఎలక్ట్రాన్స్. నైట్రోజన్ 5, ఈచ్ హైడ్రోజన్ 1, 5+3 8 ఎలక్ట్రాన్స్. ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అమోనియా అనేది సాటిస్ఫై చేసింది. సో మిగతావేవి లెసర్ దాన్ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నా, మోర్ దాన్ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నా కూడా ఆక్టెట్ రూల్ అనేది సాటిస్ఫై చేయనట్టే. సో కాబట్టి అమోనియా సాటిస్ఫై చేసింది కాబట్టి ఆక్టెట్ రూల్ అనేది దానికి వ్యాలిడ్ అవుతుంది. మిగతా మాలిక్యూల్స్ అయితే ఆక్టెట్ రూల్ అనేది వ్యాలిడ్ కాదు. ఓకేనా? నెక్స్ట్, బ్యాలెన్స్ ఆఫ్ మీకు 20 కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? R4s2 అవుతుంది. అంటే 18+2 20 ఎలక్ట్రాన్స్ సరిపోయింది. సో వ్యాలెన్స్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? 2 ఎలక్ట్రాన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపౌండ్ యాజ్ అన్ ఎలక్ట్రోవాలెంట్ బాండ్? ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అంటే మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అన్నా అయానిక్ బాండ్ అన్నా ఒకటే. సో దీంట్లో అయానిక్ బాండ్ ఉన్నది ఏంటి? MgCl2. CH4 అంటే కార్బన్ కంపౌండ్. కార్బన్ కంపౌండ్స్ ఎప్పుడు కూడా అయానిక్ బాండ్ ఉండదు. SiCl4 కూడా కోవలెంటే, Bi3 కూడా కోవలెంటే. MgCl2 ఒకటే అయానిక్ ఆర్ ఎలక్ట్రోవాలెంట్ బాండ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అయానిక్? Ki, ఇట్ కెన్ బి డిసోసియేటెడ్ యాజ్ K+ అండ్ I-, రైట్? CH4 కానీ డైమండ్ కానీ ఇవేంటంటే మీకు కోవలెంట్. ఇది నాన్ పోలార్ కోవలెంట్ హైడ్రోజన్ అయితే. సో K అనేది అయానిక్ బాండ్ ఉంటుంది. నౌ లో సాల్యుబిలిటీ ఆఫ్ BaSO వాటర్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు. సాల్యుబిలిటీ ఎప్పుడు కూడా లాటిస్ ఎనర్జీ అండ్ హైడ్రేస్ ఎనర్జీ మీద డిసైడ్ చేస్తాము. ఏ సాల్ట్కి అయితే లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందో హైడ్రేస్ ఎనర్జీ కన్నా, ఆ సాల్ట్ అనేది లెస్ సాల్యుబుల్ ఇన్ వాటర్. సో హై లాటిస్ ఎనర్జీ అనేది బికాస్ ఆఫ్ లో సాల్యుబిలిటీ ఆఫ్ BaSO4 హై లాటిస్ ఎనర్జీ చెప్తాము. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ బాండ్స్ అండ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ O2 యాజ్ పర్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. O2లో O డబల్ బాండ్ O అని రాస్తాం. O డబల్ బాండ్ O అంటే ఆక్సిజన్ కి మధ్యలో మనకి 2 బాండ్స్ ఉన్నాయి. అలాగే కాన్ఫిగరేషన్ చూస్తే 1s2 2s2 2p4 అంటే 2s2లో 2sలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2pలో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ రెండు పేర్ అండ్ ఈ రెండు పేర్ అంటే 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 4 ఎలక్ట్రాన్స్. సో 2 బాండ్స్ 4 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ దానికి. ఓకేనా? ఇలా పేరు ఉన్నాయి కదా, ఈ బాండ్ ఫార్మేషన్ ఇన్వాల్వ్ అవ్వవు, అవే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. తర్వాత a covalent bond is formed. చాలా ఫండమెంటల్ క్వశ్చన్. అయానిక్ బాండ్ ఇస్ ఫార్మ్డ్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, కోవలెంట్ బాండ్ ఇస్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. ఇంట్లో పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా ఏం లేదు కదా దాంట్లో. ఓకేనా? The shape of molecule of the type AX5 where the central atom has no lone pairs as per VSEPR theory. VSEPR థియరీని సింపుల్ గా మనం వెస్పర్ థియరీ అంటాము. అకార్డింగ్ టు వెస్పర్ థియరీ ఏం చెప్తాము? AX5 అంటే A అనేది సెంట్రల్ ఆటమ్, X అంటే దీస్ ఆర్ బాండ్ పేర్స్ అని అనుకుంటే లోన్ పేర్స్ ఏమీ లేవన్నాడు కాబట్టి సో ఇట్ ఈస్ హ్యావింగ్ అ జామెట్రీ ఆఫ్ ట్రైగోనల్ బైపిరామిడల్ జామెట్రీ వస్తుంది.
ఇది ట్రైగోనల్, అబౌవ్ ద ప్లేన్ అండ్ బిలో ద ప్లేన్. ఇది బైపిరామిడల్ జామెట్రీ వస్తుంది, TBP. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దట్. వాటర్ షోస్ అబ్నార్మల్ ప్రాపర్టీస్ డ్యూ టు. ఇప్పుడు జనరల్గా వాటర్ అనేది రెగ్యులర్గా బిహేవ్ చేసేలాగా బిహేవ్ చెయ్యదు. అంటే ఇది ఆల్రెడీ 2 మార్క్స్లో కూడా డిస్కస్ చేసాము. H2O ఉంది, అలాగే H2S ఉంది. ఇక్కడ H2S అనేది గ్యాస్, అదే H2O అనేది లిక్విడ్. అంటే ఇది ఒక అబ్నార్మల్ ప్రాపర్టీయే కదా. అలాగే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ కూడా చాలా ఎక్కువ, 100 డిగ్రీ సెల్సియస్, రైట్. సో ఇలాంటి అబ్నార్మల్ ప్రాపర్టీస్ అన్ని కూడా బికాస్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ వస్తాయి. అది కూడా వాట్ కైండ్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ అంటే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. మళ్ళీ అక్కడ కన్ఫ్యూజన్ లో ఓవర్ లుక్ లేనంటే చాలా మంది ఏం చేస్తారు, ఇంటర్ బదులు ఇంటర్ పెట్టేస్తారు. ఆ కన్ఫ్యూజన్ అయితే అవాయిడ్ చేయండి. ఇలాంటి పాయింట్స్ ఏంటంటే ప్రాపర్ గా వింటే అర్థమవుతుంది. అందుకని చివరి వరకు ఏంటంటే మీరు వీడియో కానీ చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, మిడిల్లో 2 మినిట్స్ చూడటం అలా స్కిప్ కొట్టడం అనేది కరెక్ట్ కాదు, రైట్. సో ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. నెక్స్ట్ క్వశ్చన్, a central atom in a molecular pairs of electrons and forms 3 single bonds. The shape of the molecule is. అంటే వీడు ఏమంటున్నాడు, ఇక్కడ ఇదే ట్రైగోనల్ బైపిరామిడల్ జామెట్రీలో నేనేంటంటే 2 లోన్ పేర్స్ పెట్టాను అనుకోండి, ఇలా 2 లోన్ పేర్స్ పెట్టాను. ఒక కలర్ ఇద్దాం, ఇదొక లోన్ పేర్, ఇదొక లోన్ పేర్. 3 సింగిల్ బాండ్స్ ఫామ్ చేసి లోన్ పేర్స్ పెడితే నీకు వచ్చిన మాలిక్యూల్ షేప్ ఎలా కనిపిస్తుంది, టీ షేప్ లో కనిపిస్తుంది. మాలిక్యూల్ షేప్ ఎలా కనిపిస్తుంది, టీ షేప్. సో ఆప్షన్ ఏమవుతుంది, టీ షేప్ అవుతుంది, థర్డ్ వన్. ఓకేనా. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ AB4E. అంటే AB4E అంటే B అంటే బాండ్ పేర్స్, 4 బాండ్ పేర్స్ ఒక లోన్ పేర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ మాలిక్యూల్ లైక్ SF4. వాడే చెప్పేశాడు SF4 అని చెప్పేసి, రైట్. సో ఎగ్జాంపుల్ కూడా వాడే ఇచ్చేసాడు. సల్ఫర్ లో మనకి 6 ఉంటాయండి. ఆ 6 లో కానీ మీరు నోటీస్ చేసినట్లయితే ఆ 6 లో 4 బాండ్ ఫార్మేషన్ ఇన్వాల్వ్ అవుతాయి, 2 అనేవి మనకి విచ్ ఆర్ నాట్ రిమైన్డ్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్. సో కాబట్టి మనం అబ్జర్వ్ చేసుకుంటే SF4 కానీ తీసుకున్నాము, రైట్. జనరల్ గా జామెట్రీ ఏంటి, 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో టోటల్ 6 లో 4 ఇన్వాల్వ్ అయినాయి, ఒక లోన్ పేర్ ఉంది, అంటే 5 టోటల్ గా 4 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్. ట్రైగోనల్ బైపిరామిడల్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ ట్రైగోనల్ బైపిరామిడల్ జామెట్రీ అనేది రాదు బికాస్ ఆఫ్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని చెప్తాము. ఓకేనా, ఇవి బాండ్ పేర్స్. ఇది అప్రోప్రియేట్, ఇది లోన్ పేపర్. దీన్నే మనం సింపుల్ గా సీసా జామెట్రీ అంటాం. సో సీసాకి డిఫరెంట్ నేమ్స్ ఇచ్చాడు, ఆ ఫోల్డెడ్ స్క్వేర్ అను, సీసా అనొచ్చు, డిస్టార్టెడ్ టెట్రాహెడ్రన్ అని అనొచ్చు. అంటే టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్ అనేది స్లైట్ గా డిస్టార్ట్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది, కాబట్టి నువ్వు ఏమైనా తీసుకోవచ్చు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ హ్యాస్ ఎ ట్రిపుల్ బాండ్ అన్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాము. CH4 అంటే ఆబ్వియస్లీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ సింగిల్ బాండ్స్ అండి, అది తీసేసేయండి, అవుట్ ఆఫ్ ద రేస్. నెక్స్ట్ ఏంటి, C2H4 అంటే ఎథైలీన్ కదా, C2H4 అంటే ఎథైలీనే కదా. మరి ఎథైలీన్ అంటే C డబుల్ బాండ్ C, హైడ్రోజన్ 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 హైడ్రోజన్, అంటే డబుల్ బాండ్స్ వచ్చింది, కాబట్టి అది కూడా అవుట్ ఆఫ్ రేస్. ఓకేనా. సో నాకు తెలిసి ఇది కట్ అయిపోతుంది, అందుకని ఇక్కడ రాస్తాను C డబుల్ బాండ్ C H. అదే ప్రతిసారి చూడాల్సి వస్తుంది, అందుకనే మధ్య మధ్యలో ఆ డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి డిఫరెంట్ వేలో రాస్తాను. C2H4, తర్వాత C2H2 అంటే కంపల్సరీగా ఎసిటైలిన్ కదా. ఎసిటైలిన్ అంటే ట్రిపుల్ బాండ్ వస్తుంది, రైట్. ఎసిటైలిన్ అంటే ఏమొస్తుంది అంటే ట్రిపుల్ బాండ్ వస్తుంది, ఇలా వస్తుంది, C ట్రిపుల్ బాండ్ CH, అది కరెక్ట్. CO2 అంటే డబుల్ బాండ్, C డబుల్ బాండ్ ఇలా ఉంటుంది, అర్థమైందా. నెక్స్ట్, if the bond enthalpy of O2 N2H2, O2 అంటే డబుల్ బాండ్, N2 అంటే ట్రిపుల్ బాండ్, H2 అంటే సింగిల్ బాండ్, are 498, 946, 435. Choose the correct order of decreasing bond strength. మనకి ఎప్పుడు కూడా ట్రిపుల్ బాండ్ అనేది స్ట్రాంగర్ బాండ్, ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ మోర్ ఎనర్జీ టు బ్రేక్ ద బాండ్. సో ట్రిపుల్ బాండ్ మోర్ ఎనర్జీ కావాలి కంపేర్ టు డబుల్ బాండ్ అండ్ కంపేర్ టు సింగిల్ బాండ్. కాబట్టి ఏమని చెప్తాం అప్పుడు, N2 greater than O2 greater than H2. ఆప్షన్ 2 is the correct answer. ఓకేనా. నెక్స్ట్ we have which of the following molecules have zero dipole moment అన్నాడు. సో జీరో డైపోల్ మూమెంట్ HF, H2, NH3, BF3, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దీనికి నో మోర్ డౌట్,
BF3 is having symmetrical molecule BF3, so it is having zero dipole moment. Boron trifluoride, ట్రైగోనల్ ప్లేనర్ జామెట్రీ, sp2 హైబ్రిడైజేషన్, బాండ్ యాంగిల్ 120 డిగ్రీ ఉంటుంది. ఇప్పుడు బాండ్ మూమెంట్ అనేది టువర్డ్స్ ద ఫ్లోరిన్ ఉంటుంది, టువర్డ్స్ ద ఫ్లోరిన్ అండ్ టువర్డ్స్ ద ఫ్లోరిన్. ఇక్కడ 3లో డైపోల్ మూమెంట్ ఎలా జీరో అవుతుందంటే ద రిజల్టెంట్ బాండ్ మూమెంట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద 2 BF బాండ్స్ ఈజ్ ఈక్వల్ అండ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద థర్డ్ BF బాండ్. అంటే ఈ 2 BF బాండ్స్ యొక్క బాండ్ మూమెంట్ ఎలా ఉంటే అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు దిస్ BF బాండ్ కదా, అంటే ఈ రెండు బాండ్ మూమెంట్స్ ఏమైపోతున్నాయి, క్యాన్సిల్ అయిపోతున్నాయి కాబట్టి డైపోల్ మూమెంట్ ఏమైపోతుంది, జీరో అయిపోతుంది. డైపోల్ మూమెంట్ ఈస్ గోయింగ్ టు బి ఈక్వల్ టు జీరో. సో కాబట్టి నీకు అక్కడ డైపోల్ మూమెంట్ ఉన్న మాలిక్యూల్ ఏమవుతుంది, 4, దట్ ఈస్ BF3. అలాగే నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ ఈస్ కరెక్ట్. సో దీంట్లో మీకు ఏమన్నాడు వాడు అంటే అబౌట్ PCl5, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో జనరల్గా కాంపిటేటివ్ పరంగా చూసుకున్నా కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. PCl5కి సంబంధించి డిస్కషన్ కానీ చేయాలనుకుంటే ఇప్పుడు ఫాస్ఫరస్ 5 క్లోరిన్స్ ఉన్నాయి. ఈ 5 క్లోరిన్స్ అనేవి ఇలా ట్రైగోనల్ జామెట్రీ ఫామ్ చేస్తాయి. ఇలాగా బైపిరామిడల్ అంటే వన్ ఈజ్ అబౌవ్ ద ప్లేన్, అనదర్ వన్ ఈజ్ బిలో ద ప్లేన్ ఇలాగా. సో దీంట్లో ఈ 3 క్లోరిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈక్వటోరియల్ బాండ్స్ అవుతాయి. ఈ 2 క్లోరిన్స్ ఏవైతే అవుతాయి ఇవి యాక్సియల్. ఓకే, ఇవి యాక్సియల్. ఇదేమవుతాయి, ఇవి ఈక్వటోరియల్. అంటే మీకు 3 ఈక్వటోరియల్ బాండ్స్, 2 యాక్సియల్ బాండ్స్ ఉంటాయి. వీటిలో బాండ్ యాంగిల్ 120 డిగ్రీ ఉంటే వీటిలో బాండ్ యాంగిల్ ఏమో 90 డిగ్రీ ఉంటుంది. యాక్సియల్ బాండ్స్ సఫర్స్ ఫ్రమ్ మోర్ రిపల్షన్స్. అందుకే మీరు ఎప్పుడు కూడా లోన్ పేర్స్ని యాక్సియల్ పొజిషన్లో పెట్టకూడదు. ఓకేనా? సో అది అబ్జర్వ్ చేసుకుంటే యాక్సియల్ బాండ్స్ ఆర్ లాంగర్ బట్ వీకర్ దాన్ ఈక్వటోరియల్, అది కరెక్టే. ఎందుకంటే యాక్సియల్ బాండ్స్ లాంగర్ వల్ల వీక్ అయిపోతాయి బాండ్స్, విచ్ మేక్స్ PCl5 మాలిక్యూల్ మోర్ రియాక్టివ్. అందుకే మీకు PCl5 అనేది ఈజీగా డికంపోజ్ అయిపోయి PCl3 + Cl2గా మారిపోతుంది. ఎందుకంటే ఈ 2 క్లోరిన్స్ యాక్సియల్ బాండ్స్ కాబట్టి అవి మాత్రమే డిసోసియేట్ అవుతాయి, మిగతా డిసోసియేట్ అవ్వవు. అర్థమవుతుందా? కాంపిటేటివ్ పర్పస్గా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ చూద్దాము, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఆల్మోస్ట్ ఇక్కడ పెద్దగా ఉండదు కాబట్టి డిస్కషన్ ఫాస్ట్ గానే క్లోజ్ అవుతుంది, ఎక్కువ టైం తీసుకోదు. ఓకే, a chemical bond in which electron cloud is unevenly shared is known as. షేరింగ్ వల్ల వచ్చేది కోవలెంట్ బాండ్. అన్ఈవెన్ అంటే అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, అంటే నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కూడా నాన్ పోలార్ వస్తుంది. అన్ఈక్వల్ అని అంటే ఏమవుతుంది, అది పోలార్ కోవలెంట్ బాండ్ అనేది అవుతుంది. ఓకే, హైబ్రిడైజేషన్ ప్రొడ్యూసెస్ సెట్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఆబ్వియస్లీ బాండ్ ఆర్డర్ ఇన్ N2 మాలిక్యూల్. బాండ్స్ ఎన్ని ఉంటాయి, నైట్రోజన్ 3, కాబట్టి బాండ్ ఆర్డర్ 3. షేప్ ఆఫ్ అమోనియా మాలిక్యూల్ ట్రైగోనల్ పిరామిడల్, వెరీ సింపుల్, పైన ఒక లోన్ పేరు ఉంటుంది అంతే. షేప్ ఆఫ్ అమోనియా మాలిక్యూల్ ఇచ్చేసాం. టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ C2H4 మాలిక్యూల్, అదే ఎక్కడ రాసాం ఇది. ఇదిగో C2H4 మాలిక్యూల్ అంటే సిగ్మా 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 5 సిగ్మా 1 పై అంతే, 5 సిగ్మా 1 పై బాండ్. వాట్ ఈస్ ద వన్ వర్డ్ ఆన్సర్కి వచ్చేసాను. వాట్ ఈస్ ద కార్బన్ ఆక్సిజన్ బాండ్ లెంత్ ఇన్ CO2 మాలిక్యూల్? ఇది థియరిటికల్, ఇది ఆబ్వియస్లీ గుర్తుపెట్టుకోవడమే తప్ప ఇంకా మనకు వేరే ఛాన్స్ అయితే ఏమీ లేదు. 116 పికోమీటర్ అనేది ఆన్సర్. ఓకేనా? హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ అ డబల్ బాండ్? ఒక బాండ్ ఫామ్ అవ్వాలంటే మీకు 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది. ఒక డబల్ బాండ్ అంటే టోటల్గా 4 ఎలక్ట్రాన్స్ రావాలి. ట్రిపుల్ బాండ్ అంటే 6 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఓకేనా? డిఫైన్ ఫార్మల్ చార్జ్. ఫార్మల్ చార్జ్ అనేది ఇట్ ఈస్ హైపోథెటికల్ చార్జ్ అసైన్ టు అన్ ఆటమ్ ఇన్ అ మాలిక్యూల్. జనరల్గా మీరు ఒక మాలిక్యులర్ అయాన్కి ఛార్జ్ ఇస్తారు. అంటే మాలిక్యులర్ అయాన్కి ఛార్జ్ ఇవ్వటం అంటే CO3 2- అంటారు, అంటే కార్బోనేట్ అయాన్ అంటారు. ఒకవేళ ఈ కార్బోనేట్ అయాన్లో కార్బన్కి ఇవ్వాలి, ఆక్సిజన్కి ఇవ్వాలి ఛార్జ్ అనుకోండి, ఆ ఛార్జ్నే మనం ఫార్మల్ ఛార్జ్ అంటాం. చార్జ్ అసైన్డ్, అపరెంట్ చార్జ్ అసైన్డ్ టు ఎవ్రీ ఆటమ్ ఇన్ అ మాలిక్యూల్ ఆర్ అ మాలిక్యులర్ అయాన్ ఈజ్ నోన్ యాజ్ ఫార్మల్ చార్జ్. అంటే ఒక మాలిక్యూల్ ఉండే ప్రతి ఆటమ్కి ఇచ్చే ఛార్జ్నే ఫార్మల్ చార్జ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్, దీంట్లో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ NH4+ అయాన్ అన్నాడు. ఓకే, NH4+ అయాన్ యొక్క షేప్ ఏంటి అన్నాడు. అది డ్రా చేసేద్దాం, ఏముంది. నైట్రోజన్ లోన్ పేర్ ఇక్కడ హైడ్రోజన్కి ఇస్తుంది కాబట్టి
దీనికి టెట్రాహెడ్రల్ జామెట్రీ వస్తుంది. వాట్ ఈస్ ద షేప్ అంటే ఏం రాస్తారు అక్కడ? టెట్రాహెడ్రల్ జామెట్రీ అని రాస్తారు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి టెట్రాహెడ్రల్. నెక్స్ట్ వాట్ ఎల్స్ వి హావ్? వాట్ ఈస్ ద బాండ్ యాంగిల్ ఇన్ SO2 మాలిక్యూల్? SO2 అంటే ఇది డబల్ బాండ్, ఇక్కడ ఒక లోన్ పేరు ఉండిపోతుంది. సో ఇది ట్రైగోనల్ ప్లేనర్ రావాలి, బట్ రాదు, బట్ లెసర్ దాన్ 120 డిగ్రీ. అది ఎంత ఉంది? 119.5 డిగ్రీ. ఇది బాండ్ యాంగిల్ ఇన్ SO2 మాలిక్యూల్. అర్థమైందా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కెమికల్ బాండింగ్ అండి. సో మనం ఇంకొక చాప్టర్ తో 1 మార్క్ క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. ఈ రోజుతో మాక్సిమం క్లోజ్ అయిపోతుంది 1 మార్క్ క్వశ్చన్స్. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో కొంచెం మిడిల్ బ్రేకులు తీసుకుంటా నీట్ గా చదువుకుంటా ఉంటాం. ఓకేనా? సో ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ప్రిపరేషన్లో వాళ్ళు కూడా మీతో పాటు పార్టిసిపేట్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.